హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. తెలుగు ఆడియన్స్ కి ఈ నెంబర్ 1 బ్యాచ్లర్ నెంబర్ 1 తెలుగు ఛానల్లో ఒక నెంబర్ 1 ఎంటర్టైనింగ్ షోని తీసుకొచ్చాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో బీబీ జోడీ సీజన్ 2. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పోయిన వారం బిగ్ బాస్ ఫినిష్ అయిందని మీరంతా కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు. లేదు, అందుకే మీ అందరి కోసం అదే డ్రామాతో అదే ఎనర్జీతో ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇవ్వబోతోంది బీబీ జోడీ సీజన్ 2. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? ఒక్క మాటలో చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కి సీజన్ 1 స్పార్క్ అయితే ఈ సీజన్ 2 స్టార్మ్. అగరబత్తి కాదు, ఆయన షోలో అడుగు పెడితే ఆ షోయే హిట్ అవుతుంది. ఆయన డాన్స్ చేస్తే ఆ స్టెప్పే ట్రెండ్ అవుతుంది. ది వన్ అండ్ ఓన్లీ శేఖర్ మాస్టర్. వీడు మళ్ళీ వచ్చాడా? ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ మాలో మీరు బీబీ జోడీ ఈ సీజన్ లో మీరు జడ్జ్ గా రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చండాలంగా ఉన్నాయని చెప్తే మీరు చేయగలుగుతారా? మీరు ఈ షోలో జోడీగా పార్టిసిపేట్ చేయాలనుకోండి. హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటారు? డాన్స్ అంటే ఎవరు ఎక్కువ? మా శ్రీలీల బాగా చేస్తారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ ది బ్యూటిఫుల్ శ్రీదేవి గారు. ఒకసారి గిల్లండి మేడం. ఎందుకు ప్రదీప్? అంటే ఇంత అందమైన ఆవిడ్ని నేను ఇలా చూడడం అంటే మాలాంటి కుర్రాళ్ళు అది నిజమని నమ్మలేరు మా. అంటే మీరు కుర్రాడని చెప్పడం కూడా నేను నమ్మలేకపోతున్నాను. యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అంటే ఏ హీరోతో జోడీగా పార్టిసిపేట్ చేస్తారు? ప్రదీప్ మీతో చేస్తాను. ప్రదీప్ నేను జోడిగా. అలాగే ఎంత బాగుంది. అంటే ఓపెనింగ్ ఎపిసోడ్ గ్రాండ్ లాంచ్ కదా, మీరు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారని అలాంటిది చెప్పాను ప్రదీప్. బాబు నువ్వు అంత ఫీల్ అవ్వమాక. ఇప్పుడు రాబోతున్నారు సదా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సదా గారు ఆన్ స్టేజ్. సదా గారు, శేఖర్ మాస్టర్, శ్రీదేవి గారు. ఆహా, మనం ఇప్పటివరకు RRR చూసాం సార్. ఇది SSS. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మీరు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ చూస్తారు ఈ సీజన్. జోడీస్ నుంచి వచ్చే డాన్స్ మాత్రమే కాదు, వాళ్ళు సృష్టించే డ్రామాని చూస్తారు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? టుగెదర్ మ్యాన్. దిస్ ఈస్ డాన్స్ బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. చాలు చాలు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఈ షో ఏలోపు మనం జోడీ అవుతామో లేదో చూద్దాం. అది అవదమ్మా. శ్రీ సత్య రాగానే ఇలా పెట్టి స్వింగ్ చేయరా ఉంది. వావ్ వావ్ సూపర్. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండడు. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? గ్రాండ్ లాంచ్ లోనే బీబీ జోడీ సీజన్ 2 విన్నర్ అర్జున్ కళ్యాణ్. నో 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 జోకింగ్ జోకింగ్ కామెడీ అనుకుని జోక్ చేసి షోకి పార్టిసిపేట్ చేయాలి అని అడిగినప్పుడు శ్రీ సత్య నాకు పార్ట్నర్ అయితే చాలు సార్, నేను ట్రోఫీ గెలిచినట్టే. ఇంత కరువులో ఉన్నావేంట్రా? డాన్స్ కూడా అవసరం లేదు. నీకేమనిపించింది ఇలా ఫోన్ వచ్చింది మీ జోడీగా శ్రీ సత్య అనగానే? నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు నుంచి ఫైనల్స్ వరకు ఏదైతే పేమెంట్ ఉంటుందో, గెలిస్తే ఒకవేళ ఆ పేమెంట్ కూడా నాకు ఇచ్చేస్తే అప్పుడు నేను చేస్తాను. ఇవన్నీ వింటే ఒక్కోసారి నాకు జేబులు ఇలా చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈ షో వరకు ఓకే గానీ భయ్యా ఎపిసోడ్ కి 150 రూపాయలు ఉందేంటిది? చీప్, వెరీ చీప్. విశ్వ అండ్ నేహా సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు. బిల్డప్ ఓపెనింగ్ వాజ్ వెరీ నైస్. సూపర్ 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 సూపర్. నా నవల్ని ధూమపానం, మద్యపానం ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. హ్యాపీ రియలైజేషన్ అన్నమాట. ఇది రియలైజేషన్.
మనకి ప్రేమ ఎక్కడ మనకి లేదు కాబట్టి. అది నువ్వు చెప్తున్నావా? సార్, నన్ను చూడండి సార్, సింగిల్ గా నుంచున్నాను నేను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. మరి మీకు ఎంతో శక్తినిచ్చే ఆ పవర్ అస్త్రాలు ఏంటో చూద్దామా? చూడాలని ఉందే. క్లాక్ 180 నుంచి 0కి వచ్చే లోపల ఎవరి బాడీ మీద అయితే ఎక్కువ గ్లాసులు ఉంటాయో ఈ బ్యాలెన్స్ టాస్క్ విన్నర్స్ వాళ్ళు అవుతారు. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 లెట్స్ గో. ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సో బీబీ జోడీ సీజన్ 2 లో ఫస్ట్ పవర్ అస్త్రా గెలుచుకున్న జోడీ హవా జోడీ. క్లాప్స్ బా. ఎప్పుడైనా సరే ఈ పవర్ వాడాలి అని అనుకుంటే ఇద్దరు అంగీకారంతోనే, ఈ రెండు కలిస్తేనే ఆ పవర్ యూజ్ చేసుకోవాలి. కడిగావులే చెప్పా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేసేద్దాం. పసలేదు. జడ్జెస్ ప్రెజెంటింగ్ యూ ది ఫైర్ అండ్ వాటర్. మా 5 స్టార్ సాల్మన్ రాజ్ సదా గారు. నమస్తే మేడం. నమస్తే భయ్యా. నమస్తే తీసుకుని పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నేను ప్రెసెంట్ ఫైర్ మేడం. కానీ వాటర్ వాజ్ ఆన్ ఫైర్ ఫర్ సమ్ రీజన్. రెండు కలిసి వస్తాయి మేడం. నేను చూడలేదు మీ దగ్గర. బ్రో పరువు తీసావు కదా బ్రో. ఫస్ట్ టైం అన్నమాట నేను అమర్ ఒక జోడీలో వితౌట్ తేజు చూస్తున్నాను. అమర్కి కావాల్సింది అది. అమర్ మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మేడం మీకు ఇప్పుడే ప్రామిస్ చేస్తున్నాను, వైఫ్ ని ఇస్తేనే అంతగా చేశా, నైఫ్ ని ఇచ్చారు, ఎంతగా వాడతానో ఒకసారి ఆలోచించండి. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకాడేస్తాను, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. రీసెంట్ గానే హ్యాండ్ ట్రీట్మెంట్ జరిగింది తనకి, షోల్డర్ ట్రీట్మెంట్. ఐ థింక్ ఇట్స్ సీరియస్ సర్జరీ అది జరిగింది అండ్ ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తప్పకుండా. అంటే బేసిక్ డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ తోనే నాకు ఇంత లైఫ్ వచ్చింది కాబట్టి ఎప్పుడు డాన్స్ అంటే నేను నో చెప్పను. అది నీలో ఉన్న కసి నేను ఎవరిలోనూ చూడలేదు. డాన్స్ అంటే నేను నో చెప్పను, అది మాస్టర్ కూడా బాగా తెలుసు. ఏమో నాకేం తెలుసు. ఏదైనా సరే డాన్స్ చేస్తూ ఉండాలి, పడిపోవాలి, అంతే. నువ్వు హీరో మెటీరియల్ అబ్బా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అయిపోయింది అంతేనా, మన హీరో దొరికేస్తాడయ్యా. ఐఎమ్ సో హ్యాపీ. సో నైనిక, బీబీ జోడీలో మీ జోడీగా మీ పార్ట్నర్ గా అమర్దీప్ అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. మీ రియాక్షన్ ఏంటి? వెన్ ఐ గాట్ కాల్. మీరు తెలుగులో మాట్లాడకూడదా? నో మేడం, ఐఎమ్ ఇంగ్లీష్ మీడియం. యూర్ ఇంగ్లీష్ మేడమా? యూర్ ఇంగ్లీష్ మేడమా? సరే మేడం, ఓకే, తెలుగులోనే చెప్తాము. కాల్ రాగానే ఇమీడియట్ గా చెప్పారు నైనిక అని చెప్పారు. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే, చిన్న కథ కదిరిదా. నేను మెయింటైన్ చేయొచ్చు అనుకున్నాను ఆవిడ్ని. చిచి, she will maintain me అనుకున్నా. ఏం మెయింటైన్ రా? హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అమర్, ఐ యు ఓకే? ఆల్రెడీ ఐఎమ్ ఫిజికల్లీ ఇంజూర్డ్. మెంటలీ ఐ యు ఓకే? అందుకే చెప్పా ఇంగ్లీష్ అయితే నేను కొద్దిగా డీసెంట్ గా చెప్పావు అని. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఆయన ఇంగ్లీష్ నోట్ తో సరిగ్గా మాట్లాడే, చాటింగ్ అయితే బాగా ఫాస్ట్ గా చేయగలుగుతాడు. లేదు అసలు అమర్దీప్ చాటింగ్ చేసే స్పీడ్ చూస్తే అన్నా, ఇప్పుడు సిగ్గేస్తాండి. ఎందుకనండి? మీరు నా సీక్రెట్ లైన్ బయట పెడుతున్నారు. లాల్. లాలా లాల్ అంటే ఏంటి? లాల్ విజ్ఞాన ప్రదర్శనలో అంటే ఇప్పుడు ఆగు చెప్పని. లవ్ ఓవర్కమ్ లవ్. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. తేజుకి మనం ఐ లవ్ యూ అని పెడతా అంటాను, ఎక్కువ ప్రేమ ఉందని చెప్పడానికి లవ్ ఓవర్ లవ్ అని పెడతా అంటాను. లాల్ లాల్. నువ్వు కనపడవు గానీ పెద్ద నిప్పవి. ఏం బాబు, చాలా పెద్ద నిబ్బండి. TTYL అని మెసేజ్ లో ఎవరైనా పంపిస్తే దాని అర్థం ఏంటి? టీ తాగి ఎమ్మడే వెళ్ళిపోదాం. నీ బొందరా.
మన అమర్దీప్ రీసెంట్ గా ఒక ఫిల్మ్ లో యాక్ట్ చేశాడు యాజ్ అ మెయిన్ లీడ్ హీరోగా. ఫ్యూచర్ ఉంది. ఈ సెట్ లో నీకు నచ్చిన అమ్మాయికి అది ఇచ్చి చక్కగా ఒక 2-3 మంచి మాటలు చెప్పి ప్రపోజ్ చేయాలి. ఎందుకు చేయాలి అది? అవసరమా? అవసరమానండి? ఈ ఫ్లోర్ లో ఇక్కడే నా పక్కన ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉండగా నేను డెఫినెట్ గా అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టు. నీ ఇద్దరు మూలకెళ్ళి కమ్యూనికేషన్. ఓకే అమర్దీప్, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ పనుల్లో కనిపించలేదు. ఎవరు ఎంత బాగా కమ్యూనికేట్ చేశారు అని. సో ఎవరు పిక్చర్ చూడబోతున్నారు, ఎవరు పిక్చర్ గీయబోతున్నారు? మేడం బిగ్గెస్ట్ డ్రాయర్ మేడం. ఈడొకడు హీరో ఇది పకడ్బందీగా డ్రాయింగ్ రాదని చెప్పి మరి పెద్ద డ్రాయర్ అని ఎందుకన్నా? సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి. బేబీ జోడీ సీజన్ 2 లో ది నెక్స్ట్ పవర్ అస్త్ర సనాత్ జోడీ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ టు యూ. ఇది ఈ గ్రాండ్ లాంచ్ లో ఫస్ట్ హాఫ్ మాత్రమే. అసలు సిసలైన సెకండ్ హాఫ్ రేపు మొదలవుతుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.